నారాయణపేట జిల్లా నాగిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట ఓ వృద్ధురాలు పెట్రోల్ బాటిల్తో నిరసన చేపట్టారు. పద్మమ్మ అనే వృద్ధురాలు తన పట్టా భూమిలో ఇంటి నిర్మాణం చేసుకోవడానికి గ్రామ కార్యదర్శి పర్మిషన్ ఇవ్వడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది. గత 3 నెలల నుంచి పర్మిషన్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడని ఆమె తెలిపారు. తాను గ్రామ కార్యదర్శి కాళ్ళు పట్టుకున్నా ఇంటి నిర్మాణం కోసం పర్మిషన్ ఇవ్వలేదన్నారు. మాకు అన్ని తెలుసు, మేము చదువుకున్నాం 4 అక్షరాలు. అన్ని రాసుకున్నాడు పెడుతుండ్రు అవి వచ్చి చిత్తు పేపర్ల మీద రాసుకుంటాడు పెడుతుండ్రు. ఇంతేం చేసి పొద్దుగా నారాయణపేటకు పోయి ఆకలి కొని వస్తే కూడా టైమే చెప్తుండ్రు. చేయని అంటాడు, బాగా చెప్తా పర్మిషన్ ఇయ్యనంటాడు. అంటాడు మీ ఇదే ఊరు కదా? ఇదే ఊరు. అడుగు మందిని అంత అడుగు, ఏనా ఒక్కడిని అడుగు. నాదేం దొంగ భూమి కాదు, నేను ఎత్తుకొచ్చిన భూమి కాదు. నాది ఉండడానికే నేను అమ్మవాడిని. పట్టభూమి? నాకు పట్టభూమి. పట్టభూమిలో ఇల్లు కట్టుకుంటే ఇవ్వచ్చు పర్మిషన్ కదా, ఎందుకు ఇస్తలేదు? నా భూమి నాకు పర్మిషన్ ఇవ్వమంటే ఇస్తలేదు. ఆ కొడుకు ఈ కొడుకు అంటాడు. సార్ కొడుకు గంజి పోయినప్పుడు అమ్ముకుంటారా పెడతారా? నా దీని ఉండంతా నేను అంతా అమ్మక తింటా. నీ పేరు మీదే ఉంది? నా పేరు మీద ఉండదు. దొంగతనంలో 3 ఎకరాల భూమి నన్ను కొట్టి ఇంట్లో వారేసి చేసుకున్నాడు పెద్ద ఆయన. చేసుకొని ఇప్పుడు పంచాయతీ చేస్తామంటని చెప్పి పంచాయతీలకు రాడు, అని చేయనియడు. లంతం పోసిండు, లంతం తిని ఆ నమ్మన చేస్తున్నాడు. సిగరెట్ మీద మాంసం తిన్నాడు, తిని ఆ నమ్మన చేస్తున్నాడు. 3 నెలల కొలిగి నమ్మన చేస్తున్నాడు. అంటాడు 3 నెలల నుంచి తిరుగుతున్నావా పర్మిషన్ కోసం? 3 నెలల తిరగబట్టి కాలు కూడా మొక్కుతాను సారు. నారాయణపేట కాలు మొక్కుతాను, ఇప్పుడు కూడా కాలు మొక్కుతాను. ఇక నా క్యాస్ట్కి వచ్చి ఈయన పోసుకొని ఈయన అంటుకొని వద్దనేది వస్తాంతో తిన చూడిగా నా మనసు క్యాస్ట్కి వచ్చి చేతగాని ఎన్ని దినాలు తిరుగు. కర్ణాటక మరి ఇదే సిగరెట్ ఉన్నాడు, నా వద్దకు రాకపోయా ఎట్టుండదు అవ్వంటని